పండగలు ఫంక్షన్లు అనగానే ఈ వెండి వస్తువులు మనకు గుర్తుకు వస్తాయి. హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఈ అష్టలక్ష్ముల చెంబును క్లీన్ చేస్తున్నాను. ఈ పీతాంబరం పౌడర్ అని ఇలా మార్కెట్లో దొరుకుతుంది. అది నేను ఇదివరకు తీసుకొచ్చి వేరే వస్తువులు క్లీన్ చేసిన, అది కొంచెం మిగిలి ఉండగా ఈరోజు ఈ చెంబును నేను క్లీన్ చేస్తున్నాను. ఆ పౌడర్ని ఈ చెంబుకు మొత్తం అప్లై చేసి కొద్దిసేపు పక్కకు ఉండనివ్వాలి. దానిపైన ఉన్న ఈ నలుపు దండం అన్నది వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం నిదానంగా స్ప్రెడ్ చేయాలి. గట్టిగా స్ప్రెడ్ చేస్తే గీతలు వచ్చి ఆ లక్ష్మీదేవుళ్ళకి గీతలు వస్తాయి. అలా రాకుండా నిదానంగా క్లీన్ చేసి ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈరోజు నేను లక్ష్మీ పూజ చేసుకుంటాను. అందుకని శుభ్రంగా ఈ చెంబు తుడిచి అందులో 108 రూపాయి బిళ్ళలు వేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు, పోక, వక్క, ఖర్జూర పండు వేసి చక్కగా లక్ష్మీదేవి ముందు పెట్టి తమలపాకులు పెట్టుకొని పూజ చేసుకుంటాను. అందుకోసమని ఈ చెంబు నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా వెండి వస్తువులు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లోని పూలతో ఈ దీపావళి పండుగ రోజు మా దర్వాజాలకు చక్కగా అలంకరించాను. ఇంటి ముందు సింపుల్గా ఒక డిజైన్ కూడా వేశాను. మనం ఇంటి ముందు పూల మొక్కలు పెంచుకోవడం వల్ల ఇలా పండగలప్పుడు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఈ పూలను కొన్నేమో అల్లాను, కొన్నేమో ఇలా సూదితో గుచ్చాను. మనం ఈ పూలు గుచ్చుకోవడానికి పెద్ద సూదులు తీసుకోవాలి. కొంచెం పెద్దవి ఉంటాయి, అవి తీసుకోవాలి. వాటితో ఇలా తొందరగా మాల గుచ్చుకోవచ్చు. చూడండి ఇలా ఎంత సింపుల్గా వచ్చాను. ఇలా 2 కలర్స్తో ఇలా మాల కూర్చి ఈ వేస్ట్గా ఇలా రాలిన వీటిని పూల మొక్కల్లో వేసాను. అవి మళ్ళీ మొక్కలు వస్తాయి లేదా చెట్లకు ఎరువుగా మారుతాయి. ఇప్పుడు నేను దర్వాజాలకు అలంకరిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదేమో అల్లిన మాల అండి. ఇప్పుడు నేను పిండితో, మన బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతో ముగ్గు వేసి పైన ఈ పూలతో ఇలా నేను అలంకరణ చేశాను. ఇలా మనం సింపుల్గా డిజైన్స్ వేసి చక్కగా దీపం వెలిగిస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.